పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను విజయ్. 2025 నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. అయితే ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం ఎలా ముందుకు వెళ్తుంది? ఊహించిన స్థాయిలో ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్నట్టుగా ప్రపంచ రాజధానిగా మారే అవకాశం ఉందా లేదా? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు కృష్ణసూది గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. సో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాజధానికి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అమరావతి ఆ పేరే అత్యద్భుతం అండి. అమరం అంటే దేవతల రాజధాని అమరావతి. అలానే వచ్చేసి మన భారతదేశంలో ఒక తెలుగువాడు సామ్రాజ్యాన్ని స్థాపించింది అమరావతి రాజధానికి, శాతవాహన రాజధాని కింద చెప్తారు. అప్పట్లో మీరు గనక గమనించిన శాతవాహన కాలంలో అమరావతి రాజధానిగా వీళ్ళు పరిపాలించిన కాలం స్వర్ణయుగంగా చెప్తారు దక్షిణ భారతదేశానికి. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన ఆచార్య నాగార్జునుడు నాగార్జున పర్వతం దగ్గర, ఇవాళ నాగార్జున సాగర్ ఏదైతే చెప్తున్నామో, ఆయన తన యొక్క పరిశోధనలు ఇవాళ ఏదో సైంటిస్టుల పరిశోధనలు ఎలా అయితే చెప్తున్నామో, ఆ రోజున ఆయన విస్తృతమైన పరిశోధనలు చేశాడు. ఆయన ఎంత పెద్ద కెమిస్ట్ అంటే ఒక కొండ మొత్తాన్ని బంగారంగా మార్చినటువంటి శక్తివంతుడు ఆయన. అంత విశేషమైన శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో, అది కూడా కృష్ణా పరివాహ ప్రాంతం నుంచి మీరు పెన్నా పరివాహ ప్రాంతం తీసుకుంటే రససిద్ధి బంగారం తయారు చేసే విద్య కానివ్వండి, పరశువేద్ అనే పేరుతో యోగ వేమనం చెప్తారు, సత్సాయిబాబా గురించి చెప్తారు. అలా చాలామందికి బంగారం సిద్ధించింది. అంటే బంగారం తయారు చేయటం కానివ్వండి, బంకమట్టిని బంగారంగా మార్చడం కానివ్వండి, లేదు సైంటిఫిక్గా చూసుకున్న పాదరసంలోని ఒక పరమాణు విడగొడితే బంగారం అవుతుంది. అది ఆయన చేసి చూపెట్టాడు. అందుకని ఆచార్య నాగార్జునుడు రాజులకు కూడా ఆయన సంపద ఇచ్చేవాడు. ఇప్పుడు ఎవరైనా సరే రాజులు గురువులకు సంపద ఇస్తారు. అక్కడ ఆయన కాలంలో ఏ రాజ్యానికి ఏ రాజుకి ఎంత సంపద కావాలి, ఆయన ఆ విధంగా బంగారాన్ని ఇచ్చేవాడు. ఈయనే సృష్టించి మరీ ఇచ్చేవాడు. అంత విశేషం. అందువల్ల అమరావతి పేరు అద్భుతం. ఇంకొకటి వాస్తు ప్రకారం గమనిస్తే కృష్ణానది ఇప్పుడు ఏదైతే మనం ప్రకాశం బ్యారేజ్ ఉందో, ఈ రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో, ఉత్తర ఈశాన్యంలో ఉంది. అవును. మీరు హైదరాబాద్ను గమనించండి. హుస్సేన్ సాగరు ఆయన తవ్విందే ఈశాన్యంలో ఉన్నది. తూర్పులోంచి నది వెళ్తుంది, మూసీ నది. ఆ రోజున ప్రవహించేది. వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో మూసీ దుర్భర స్థితిలో లేదు ఆ రోజున. ఎప్పుడైతే హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా నైజాం నవాబు కోటీశ్వరుడిగా ఉన్న సమయంలో ప్రపంచంలో అందరికంటే రిచెస్ట్ పర్సన్ నైజాం నవాబు ఆ టైంలో. ఆయన ఆ నగరాన్ని నిర్మించినప్పుడు ఉత్తరంలో కావాలని చెప్పి ఈశాన్యంలో హుస్సేన్ సాగర్ తవ్వారు మంచినీటి కోసం, నగరం కోసం. సో వాస్తు ప్రకారమే దాన్ని అప్పట్లో తవ్వారంట. అంతే అండి, నిజమండి. మీరు గమనించండి, మనకు గోల్కొండ కోట దగ్గరికి వెళ్ళి కంపాస్ పెట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్ ఉంటుందో. వాళ్ళ తాజ్మహల్ కన్స్ట్రక్షన్ చూడండి, ముస్లిం కన్స్ట్రక్షనే చెప్పడానికి. కానీ గోల్కొండ నైరుతి అవుతుంది, నైరుతిలో ఉంది. ఎత్తైన ప్రయత్నం నైరుతిలో కూర్చొని కోటను అక్కడ కట్టారు. దాని నుంచి తూర్పుకి సిటీ డెవలప్ చేశారు. తూర్పు ఉత్తరాలకి డెవలప్ అయింది సిటీ. మూసీ తూర్పులోంచి వెళ్తండి, ఈశాన్యంలో ఉత్తర ఈశాన్యంలో వచ్చేసి మంచి పెద్ద జలాశయాన్ని నిర్మించారు. ఆ విధంగా వచ్చేసి హైదరాబాద్ నగరం కట్టింది. ఇవాళకి హైదరాబాదు యొక్క ఆర్థిక పటుత్వం చూడండి. ఇప్పుడు సముద్రం ఒడ్డున ముంబై నాటి నగరాలు, ఢిల్లీ నాటి నగరాలు చరిత్ర ప్రాధాన్యతతో కనుక్కున్నట్టయితే, దక్షిణ భారతదేశంలో చూసినట్లయితే హైదరాబాద్ నగరం విశేషమైన స్థానం చరిత్రలో ఎప్పటి నుంచో కూడా. నైజాం పరిపాలనలో వాళ్ళు ఒక రాజ్యం ఏదైనా వచ్చిందంటే, కాకతీయులు పరిపాలించే కాలం తర్వాత నైజాం పరిపాలించిన కాలం దేశంలో రిచెస్ట్ స్టేట్ కింద ఉండేది. ఈవెన్ మీరు గమనిస్తే మొఘల్స్ సంధి చేసుకున్నారు మొఘల్స్తోను, అలానే బ్రిటిషర్స్తోనూ సంధి చేసుకున్నారు. వీళ్ళు యుద్ధం చేసినా సంధి చేసుకొని ఏదో రకంగా సామ్రాజ్యాన్ని పటిష్టపరుచుకొని నిజాం నవాబులు అలాగే కొనసాగిస్తూనే ఉన్నారు తరతరాలుగా. అమరావతి నగరానికి ఒక చిన్న అపశృతి ఏంటంటే, ఎప్పుడో ప్రారంభించినటువంటి నగరం, కాకపోతే 2014లో ఆ ముహూర్తం కొంచెం ఇబ్బంది ఉండటంతో అది కొంతకాలం ఆగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే గ్రహస్థితిగతులన్నీ మారి మీరు కనుక గమనించినట్లయితే శని యొక్క ప్రయాణం కానివ్వండి, రాహుకేతువుల యొక్క ప్రయాణాలు కానివ్వండి, అలానే గురుడు యొక్క ప్రయాణం కానీ, శని ఒక రాశి చివరికి వచ్చాడు మీనరాశికి. ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి 2025 వెళ్తాడు. అలానే గురుడు జూన్లో వచ్చేసేసి మిథునంలోకి వెళ్తాడు. అలానే రాహుకేతువులు మీనంలోంచి రాహు వచ్చేసేసి కుంభంలోకి. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం జరిగిన దానివల్ల అమరావతికి ఒక ఉజ్వలమైన కాలం అని చెప్పి, రాహు పీడ తొలగుతోందని చెప్పచ్చు అమరావతి. సో 2025 అనేది ది బెస్ట్ అమరావతి క్యాపిటల్కి. నిజంగా అత్యద్భుతమైనటువంటి నగర నిర్మాణం.
తర్వాత ప్రపంచ పట్టణంలో నిలబెట్టగలిగేటువంటి నగరానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వాస్తురీత్యా అమరావతి నగరానికి ఉన్నాయని చెప్పచ్చు. సో ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, హడ్కో కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 100 కోట్ల రూపాయలను ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయింది. దానికి సంబంధించిన ఫండ్ కూడా రాబోతుంది. అలాగే వరల్డ్ క్లాస్కి సంబంధించిన కంపెనీస్ అన్నీ కూడా అక్కడ రాబోతున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. సో ఇవన్నీ చూస్తే 2025కి అంటే ఆల్రెడీ తాత్కాలికంగా కొన్ని భవనాలు కూడా నిర్మించి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్, ఐపీఎస్, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలి అని అంటారు. నిజంగా ఇవి పూర్తవుతాయా? పూర్తిగా ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఈ సంవత్సరంలో స్థలం ప్రకారం మంచి విశేషత ఉన్నటువంటి స్థలం అండి. అది వైశిష్ట్యం ఉంది స్థలానికి. దాన్ని సరిగా వాడుకోవటం మన చేతిలో ఉంటుంది. తర్వాత ఏంటంటే స్థలాన్ని ఎప్పుడైతే దాన్ని ఇది రాజధాని ప్రాంతం అని సెలెక్ట్ చేశారో ఆ ప్రాంతం ఒక చరిత్రలో ఒక సుస్థిర స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం. చరిత్ర చెప్తున్నది. మనం ఇలా అనుకున్నాం, ప్రపంచంలో పెద్ద పెద్ద సంస్థలు మేము డబ్బులు ఇస్తామనో, నగర నిర్మాణానికి సహకారం అందిస్తామనో, ఆర్థిక పరిపుష్టి కోసం ఏదైనా సహాయ సహకారాలు అందిస్తామనో వచ్చినాయి. ఇదంతా శుభసూచకంగా భావించవచ్చు కదా. ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కూడా అక్కడ వాళ్ళ యొక్క సంబంధించినటువంటి యూనివర్సిటీకి సంబంధించిన బ్రాంచెస్ కానివ్వండి, యూనివర్సిటీకి సంబంధించినటువంటి కొత్త ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆ విధంగా విద్యా ప్రమాణాలతో కానివ్వండి, ఆర్థిక ప్రమాణాలతో కానివ్వండి, ఒక సంకల్పం అది మంచి సంకల్పం అయితే ఆలస్యం ఏదైనా కారణాంతరాల వల్ల జరిగినా కూడా అది మంచికో లేకుంటే ఒక రకమైనటువంటి నూతన శకానికి శుభసూచకంగా నాందిగా చెప్పచ్చు. సో ఇంతకాలం ఎందుకు అసంపూర్తిగా ఉండిపోయిందంటారు? అంటే ప్రభుత్వం మారినా కూడా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అమరావతిని ఎందుకు పక్కన పెట్టేశారంటారు? అంటే అది వాస్తు శాస్త్ర ప్రకారం ఏమైనా, జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏమైనా కొన్ని ఇబ్బందులు ఉన్నాయా ఇప్పటి వరకు కూడా? ఇప్పుడు కొన్ని నగరాలు ఉంటాయండి, దానికి ప్రారంభించేటప్పుడు లేదంటే ఒక పని ప్రారంభించేటప్పుడు కాలానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఒక నగరం నిర్మిస్తూ ఆ నగరానికి ఇప్పుడు మీరు హంపి విరూపాక్ష స్వామి ఆలయంలో విరూపాక్ష స్వామి అని చెప్పి ఒక స్వామీజీ ఉండేవాళ్ళు అప్పట్లో. ఆయన ఆదిశంకరుడి తర్వాత వచ్చిన పరంపరలో అక్కడ ఆయన ఏం చేశాడంటే హరియరాయల బుక్కరాయలకి చెప్పేసి ఇక్కడ మంచి సామ్రాజ్యం, హిందూ సామ్రాజ్యం స్థాపించాలి, నేను ఫలానా ముహూర్తం చెప్తాను, నేను దేవాలయంలో గంట కొడతాను, ఆ టైంలో మీరు ఇక్కడ పునాది రాయి వేయండి అని చెప్పాడు. వేసి ఆయన ఆ విధంగా అనుకున్న సమయంలో ఈలోపు ఇంకో చోట నుంచి ఇంకో గంట అనిపించింది. ఏనే కొట్టాడు అనుకుని 2 నిమిషాల ముందు చేశాడు. ఇది ఒక అత్యద్భుతమైన సామ్రాజ్యం అవ్వాల్సింది ఒక కొన్ని సంవత్సరాల కాలం పాటే ఉంటుంది. 500-600 సంవత్సరాలు ఉండాల్సింది అంతకాలం లేకుండా ఒక 150 సంవత్సరాలు అంతవరకు ఉంటుంది దీని యొక్క పరిపాలన. కానీ ఆ విధంగా నిర్మించిన విద్యానగరం ఏదైతే ఉందో ప్రపంచంలో 16వ శతాబ్దం 15వ శతాబ్దం సమయంలో రిచెస్ట్ సిటీ అది విద్యానగరం. ఇవాళ ఏదైతే హంపి విజయనగరం అంటున్నాం మనం, అది విద్యానగరం అనే పేరుతో ఉండేది. ఆ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో కూడా దాని పేరు విద్యానగరం. రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళని చెప్పారు. అలాంటి నగరానికి ఒక ముహూర్తం చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 2014లో అప్పుడు మోడీ గారి చేతి మీదుగా జరిగింది. అది ముహూర్త రీత్యా చిన్న దోషం ఉన్నది. దానివల్ల జరగాల్సిన అంత వేగంగా పనులు జరగలేదని చెప్పి నా శాస్త్రపరంగా నేను విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్నిటికి ఇప్పుడు ఇంద్రుడైనా సరే కృతికా నక్షత్రంలో ఒక వనాన్ని స్థాపన చేశాడు. దాని తర్వాత ఏమైంది, కృష్ణుడు అను అర్జునుడు కలిసి ఆ ఖాండ వనాన్ని దహించారు. అంటే బృహస్పతి పెట్టిన ముహూర్తం కృతికా నక్షత్రం దహించబడుతుంది, అగ్ని నక్షత్రం కాబట్టి. అదే జరిగింది అక్కడ. ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ముహూర్తంలో ఉన్నట్టు చిన్న దోషం వల్ల అది అంత అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి ఇప్పుడు ఆ దోషాలన్నీ తొలగిపోయాయి అంటారా? 100% తొలగిపోయాయి కాబట్టి మళ్ళీ తిరిగి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం వచ్చిందంటారు అది అనుకోవచ్చు. సో మళ్ళీ అందుకే ఇప్పుడు అమరావతి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు అనుకోవచ్చు. నిజంగా అయితే రాబోయే కొన్ని సంవత్సరాలంతా కూడా అమరావతికి ఇంకా మంచి టైమే అంటారా? మహోజ్వలమైన టైం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరం నిర్మించడం అంత సులువైంది కాదండి. మనం కనుక గమనిస్తే ఇప్పుడు ఛత్తీస్గఢ్ స్టేట్ ఉందండి, రాయచూర్ నయా రాయ్పూర్ అని చెప్పి కట్టారు కొత్తగా క్యాపిటల్. అటల్ వాజ్పేయి పేరుతో కట్టారు. అది కట్టిన తర్వాత స్టేట్ ఏదైతే ఉందో ఛత్తీస్గఢ్, రైస్కి ఒక పంటకి చాలా విశేషమైనటువంటి ప్రొక్రైన్మెంట్ పెరిగింది. అంటే రాజధాని ఎలా ఉండాలి, దానికి ఉండేటువంటి సరిహద్దుల్లో ఏ దిక్కునుంటే మంచిది, అలాగే ఏ సమయంలో చేయాలి, ఇవన్నీ ఇంపార్టెన్స్. మీరు గమనించండి, పార్లమెంట్ బిల్డింగ్ కట్టారు, కొత్తది పాత దాంట్లో నుంచి కొత్త దాంట్లోకి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయిగా. అంటే ఏంటంటే ఒక నగరం ఏ షేప్లో ఉండాలి, అలానే ఆ షేపు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, దానివల్ల లాభం ఎంత నష్టం ఎంత, ఇవన్నిటిని సూచించేదానికి కొన్ని వాస్తు ప్రకారం ఉంటాయి, కొన్ని ముహూర్త ప్రకారం ఉంటాయి, కొన్ని జ్యోతిషపరమైనటువంటి సూత్రాలు ఉంటాయి. వాటిని కనుక పాటించినట్టయితే దేశంలో ఇవాళకి కూడా
ఎప్పటికీ కూడా నాశనం కాని సిటీ అంటే కాశీని ఎందుకు చెప్తారు? దాని వాస్తు చూడండి, గంగా నది ఎలా ఉందో. అలా ఉన్న నగరాలు అన్నీ ఉన్నాయా అంటే దానికి మిగతావి కూడా తోడ్పడ్డాయి. కానీ ఏంటంటే అది కూడా తోడ్పడింది. ఇక్కడ కృష్ణానది ఉత్తరంగా ఉండి ఉత్తర ఈశాన్యంలో పెద్దదైనటువంటి ప్రకాశం బ్యారేజీ, దానికి సంబంధించి జలాశయం ఉండటం, దీనికి అన్ని విధాలా కలిసి వచ్చిన అంశం ఆర్థికంగా. అంతకంటే చాలా విశేషమైన ప్లేస్ దక్షిణ భారతదేశంలో రాజధానిగా ఉండదు నగరం కనుక పూర్తయితే. అమరావతి కనుక పూర్తయితే హైదరాబాద్ కంటే కూడా ధీటుగా 100% అవుతుంది. బెంగళూరు, చెన్నై వీటన్నిటికంటే ధీటుగా. బెంగళూరు ఉందండి, బెంగళూరుకి సోర్సెస్ లేవు, తక్కువ. ఇప్పుడు అంతకుముందు చాలా గొడవలు జరిగాయి, వాటర్ ఫెసిలిటీ లేదు, మొన్న కూడా ఇబ్బందులు పడ్డారు, చాలా వానలు పడ్డాయి. దాని నుంచి ఇప్పుడు ఇవాళ బెంగళూరు ప్లాంట్ సిటీ కాదు, హైదరాబాద్ దానికంటే ప్లాంట్ సిటీ నిజంగా మాట్లాడితే. ఎందుకంటే బెంగళూరులో మీరు కనుక ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రానికి వెళ్తున్నాం, ట్రాఫిక్ అంత ఎక్కువైపోయింది. దాంతో పోలిస్తే హైదరాబాద్ మంచి సిటీ, ట్రాఫిక్ పరంగా రోడ్లు వైడ్ అండ్ రోడ్లు ఉన్నాయి దాంతో పోలిస్తే. కాబట్టి ఏంటంటే అవన్నీ కాదు, ఇప్పుడు కొత్తగా రాజధాని నిర్మించడానికి ఉన్న వనరుల్ని సరిగా ఉపయోగించి దాన్ని వాస్తు సూత్రాల ప్రకారం సరిగ్గా కనుక నిర్ణయించి కనుక కట్టినట్టయితే అసలు అద్భుతమైన నగరం అవుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, చోళులు తంజావూరు క్యాపిటల్గా కనీసం వచ్చేసి 4-5 శతాబ్దాలు పరిపాలించారు. ఇవాళ తమిళియన్ కల్చర్లో ఇవాళ మనం ఏ టెంపుల్కి వెళ్ళినా చోళుల గురించే మాట్లాడతారు. తంజావూరు టెంపుల్ కానివ్వండి, మనకి కుంభకోణం సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ కానివ్వండి, చిదంబరం టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ చోళులు, తిరువన్నామలై టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ చోళుల యొక్క గొప్పతనాన్ని సాగిస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళ రాజధానిని అక్కడ కూడా నది ఉంది, కావేరీ నది వాళ్ళకు ఉత్తరంగా ఉంది, నదీ ప్రవాహం ఉంది. ఆ నదీ ప్రవాహం అనుకూలంగా ఉంది కాబట్టి ఆ నగరం అంతకాలం వాళ్ళకి కూడా కల్చర్కి. ఈవెన్ మన మొఘల్స్ కూడా అక్కడి నుంచి శంభాజీ మహారాజ్ అక్కడి నుంచి పరిపాలన చేశారు, క్షేత్ర మన యొక్క క్యాపిటల్గా చేసుకొని. ఆయన కూడా మొత్తం చరిత్రలో చెప్పని అధ్యాయం ఏంటంటే మొఘల్స్ కంటే పెద్ద సామ్రాజ్యం మరాఠులు స్థాపించారు. వాళ్ళకి తంజావూరు క్యాపిటల్గా శంభోజీ మహారాజు ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే మతం మారమని చెప్పి చర్మాన్ని మొత్తాన్ని ఒలిచి మారమన్నా కూడా మారలేదు. ఆయన ఆ తంజావూరు క్యాపిటల్గా కొన్ని ప్రక్రియలు, విశేషమైనటువంటి ప్రక్రియలు ఆ రాజ్య స్థాపన కోసం, రాజ్యం యొక్క సుస్థిరత కోసం చాలా చేశాడు ఆయన. అలాంటి విశేషమైనటువంటి వాస్తు ప్రాధాన్యత ఉన్నటువంటి నగరాల్లో అమరావతి భవిష్యత్ తరాలకి చాలా విశేషంగా చెప్పుకునేటువంటి గొప్ప నగరం అవుతుందని చెప్పారు. రైట్ అండి, థ్యాంక్ యూ గురుగారు. సో ఇది జ్యోతిష్య పండితులు కృష్ణసూది గారు చెప్తున్నట్టుగా అమరావతికి 2025 సంవత్సరం బాగా కలిసి వస్తుంది. రాబోయేటువంటి తరాలకి ఇది ఒక ప్రపంచ స్థాయి నగరంగా మారబోతుందని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ.